తాలింపులు అయితే వేస్తామండి. ఇదిగోనండి తాలింపు అయితే అయిపోయింది. ఇదిగోనండి నేను కూడా ఇలా కట్ చేసుకుంటే చక్కగా ఉంటుంది కదా. పెట్టేసుకోమని నీట్గా కట్ చేసి మెంతికూర అయితే ఇలా కట్ చేసేస్తాం. తెలీదు అది నీట్గా కడగాలంటే పెద్ద టాస్క్. మా హస్బెండ్ అయితే సెలవు ఉండాలని ఒక రోజు, ఆ సెలవు ఉన్న రోజు నేను అన్ని నాకు అమ్మావు ఫుల్ పెడతారైనా నీట్గా తగ్గించుకోవాలంటే తాలింపు అయితే అయిపోయింది. అది నేనైతే మెంతికూర అయితే వేసేసుకున్నాను. మెంతికూర అయితే ఫ్రై అయిపోతుంది. ఇదిగోనండి తాలింపులో అయితే మెంతికూర వేసేసాను. మెంతికూర చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. నేను ఇప్పుడు కొంచెం పక్కన పప్పు చేసి నేను అది పప్పు దాంట్లో కొంచెం మెంతికూర వేస్తానండి. అది నా నిరుపమ వాళ్ళు ఛానల్లో ఉంది, కావాలంటే పప్పు మెంతికూర నేను ఎలా చేశాను చాలా డీటెయిల్గా ఉంది దాంట్లో. అది కూడా చూసుకొని ఓన్లీ మెంతికూర ఫ్రై చేస్తున్నాను. కాకపోతే మా పిల్లల కోసం కొంచెం పప్పు చేసి అందులో కొంచెం మెంతికూర వేస్తాను అనమాట. మరి ఇల్లు దులుపుకోవడం మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తారండి. కాకపోతే నేను ఒక్కదానికి చేయలేను, అన్నీ హెల్ప్ చేస్తారు. ఒక రోజు పెట్టేసుకుని నీట్గా ఫస్ట్ కిచెన్ అయిపోయిందంటే అది ఈజీగా చేసేసుకోవచ్చండి. ఆ పని అంతా చేయాలండి, అది పెద్ద టాస్క్లా ఉంది నాకు.